ఏదైతే బ్రిక్స్‌ని దెబ్బకొట్టాలని అమెరికా ఆలోచన. ఎందుకంటే ఆల్టర్‌నేటివ్ వ్యవస్థ వైపుకి వెళ్ళిపోతున్నారు. డాలర్‌లతో వ్యాపారం అన్నటువంటిది కాకుండా సొంత కరెన్సీలతో చేసుకుంటున్నారు. బ్రిక్స్‌లో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. దాంతో పాటు కొత్తగా చేరిన 7 ఇంకా వద్దాం అనుకుంటున్నటువంటి 10, 12 కూడా మన కరెన్సీలోనే. మన కరెన్సీ ఇరానోడికి ఇస్తాం, ఇరాన్ కరెన్సీ మనం తీసుకుంటాం, బ్రెజిల్ కరెన్సీ మనం తీసుకుంటాం, మన కరెన్సీ వాడి ఇట్లా జరిగిపోతే ఇక డాలర్ ఇంపాక్ట్ పడిపోతుంది. అందుకని బ్రిక్స్‌ని తొక్కేయాలన్నది ప్రధానంగా ట్రంప్ లక్ష్యం. అయితే వీళ్ళు కూడా అంతే మొండిగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగా బ్రెజిల్‌ని ఏడిపిస్తుంటే బ్రెజిల్ ఇప్పుడు రివర్స్ అయ్యింది. బ్రెజిల్ అధ్యక్షుడు లోలా డిసిల్వా తాజాగా సంచలనాత్మకమైన ఆరోపణలు చేశారు. ట్రంప్ బ్రెజిల్ రాజకీయాల్లో ఏలు పెడుతున్నారు, రాజకీయాల్లో జోక్యం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు, కుట్ర చేస్తున్నారు అన్నటువంటి ఆరోపణ చేసుకొచ్చారు. అదే సందర్భంలో అమెరికా మీద డిపెండెన్సీ తగ్గించి తీరతాం, డాలర్ని గ్లోబల్ ట్రేడ్ నుంచి పక్కకి వెళ్ళే స్థితికి తీసుకొస్తాం. ఆ పరిస్థితుల్లోనే ఇప్పుడు మా మీద ఇట్లాంటి కుట్రలు చేస్తున్నారు. రాబోయేటటువంటి రోజుల్లో మల్టీపోలార్ ఫైనాన్షియల్ సిస్టమ్ అమలు చేస్తాం, తద్వారా అమెరికాకి ఎక్కడ దెబ్బ కొట్టాలో అక్కడ కొడతామని చెప్తున్నాడు లోలా డిసిల్వా.